పుట్టలో మరో బ్రేకింగ్ చూస్తాం. బీజేపీ చేరికల కమిటీ దూకుడు పెంచింది. పెద్దగా కేడర్లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలపై కాషాయ పార్టీ కన్నేసింది. బలమైన నాయకుడు పొంగులేటి పార్టీలో చేర్చుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఏ పార్టీలో చేరుతారనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతుంది. అధికార బీఆర్ఎస్ అసంతృప్తితో ఉన్న పొంగులేటి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గత నెలలో బీఆర్ఎస్ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాకనే జాతీయ పార్టీలో చేరుతానని ప్రకటనలు చేశారు. అయితే అది కాంగ్రెసా లేక బీజేపీనా అనేది క్లారిటీ రాలేదు. ఇంకా బీఆర్ఎస్ కు వెలగానే బుద్ధి చెప్పాలని, మళ్లీ తన పట్టు నిరూపించుకోవాలని ఆరాటపడుతున్న పొంగులేటి పార్టీలో చేర్చుకొని ఉమ్మడి ఖమ్మంను కంచుకోటగా మార్చుకోవాలనుకుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ టీం పొంగులేటిని కలిశారు. అప్పుడు పొంగులేటి పెట్టిన షరతులు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలైన భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత టీ కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి ఇంట్లో సమావేశమై పొంగులేటిని పార్టీలో చేరాలా, చొరవ తీసుకునేలా కోరారు. మరోవైపు పొంగులేటి మాత్రం కాంగ్రెస్ లో చేరుతానని స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా పొంగులేటిని ఎలాగైనా తమ గూటికి చేర్చుకోవాలని కాషాయదళం కసరత్తు చేస్తుంది. పొంగులేటిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నేడు బీజేపీ టీం పొంగులేటి ఇంటికి వెళ్తుంది. చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సహా మరికొందరు నేతలు పొంగులేటి ఇంటికి వెళ్తున్నారు.
బీజేపీ మంత్రాలు ఫలిస్తాయా? పొంగులేటి కాషాయ గుట్టుకి చేరేందుకు అంగీకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ చేరికల కమిటీ దూకుడు పెంచింది. పెద్దగా కేడర్ లేని ఖమ్మం జిల్లాపై కాషాయ పార్టీ కన్నేసింది. బలమైన నాయకుడు పొంగులేటి పార్టీలో చేర్చుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. దీనిపై మరింత సమాచారం మై బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీఆర్ఎస్ నుంచి కొద్ది కాల క్రితం బహిష్కృతమైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఇప్పుడిప్పుడు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన కొంతకాలంగా ఏ పార్టీలో చేరుతారనే విషయంలో కొంత దోబూచులాటగా ఉన్నది. దీనిపైన ఎప్పటికప్పుడు రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతూ ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, లేదా సొంత పార్టీ పెట్టుకుని ఆయన రాజకీయ రణక్షేత్రంలో పోరాటం దిగుతారా అనే విషయంలో కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన తాజాగా బీజేపీ కొంత పొంగులేటి విషయంలో కొంత దూకుడుగా వెళ్ళాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ రోజు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్, చేరికల కమిటీలోని సభ్యుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘునందన్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు, ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఇంకా మరికొంతమంది ముఖ్య నేతలు ఖమ్మం బయలుదేరి వెళ్ళారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వారు లంచ్ అవర్ భోజనాల సమయంలో కొంత చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరుతారని చెప్పేసి బీజేపీ నాయకులు స్పష్టంగా చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేరుతారని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ జిల్లా నాయకుడు రేణుకా చౌదరి, బట్టి విక్రమార్క తదితరులతో కూడా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి, బట్టి విక్రమార్క ముందుగా పార్టీలో చేరండి, తర్వాత మీ షరతులు ఏంటి అనే విషయంలో పరిశీలిస్తారని చెప్పారు. అయితే ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత రేణుకా చౌదరి కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే పార్టీ మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్టుగా వ్యాఖ్యానించారు. దీంతో ఆ పార్టీ అంటే ఆ పొంగులేటి అనుచరుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. అంటే కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాబోయే కాలంలో ఏముండదు, గ్రూప్ తగాదాలతోటి మళ్ళీ సతమతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం బీఆర్ఎస్ లో అదే రకంగా వర్గపోటు చేసినటువంటి తమ నాయకుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి నిప్పుల కుంపట్లో దూకడం కన్నా బీజేపీలో చేరడం ఉత్తమం అని చెప్పేసి. మరో వర్గం పొంగులేటిలోనే మరో వర్గం ఏంటంటే కమ్యూనిస్టు ప్రభావితంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో బీజేపీలో చేరితే కొంత అంతగా లాభం ఉండకపోవచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవచ్చు అన్న విషయంలో చర్చలు ఎవరికి వారిగా వారి వారి అభిప్రాయాలతోటి పొంగులేటిని కొనసాగుతా ఉన్నారు. అయితే ఈ విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వని పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ శైలిలో ఆత్మీయ సమ్మేళనాలు, కార్యకర్తల సమ్మేళనాలు, కార్యకర్తలతో ముఖాముఖి బహిరంగ సభలు వీటికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమయ్యారు. తాను ఏ పార్టీలో చేరుతున్న విషయంలో సరైన సమయంలో సందర్భం చూసుకొని చెప్తానని చెప్పారు. అయితే మొత్తంగా ఆయన చెప్పినటువంటి ఏంటంటే బలమైనటువంటి కేసీఆర్ ను గద్దెదించే పార్టీ ఏది ఉంటే దాంట్లో చేరుతారని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అయితే బలమైనటువంటి పార్టీ ఏంటి, ఎవరు కేసీఆర్ ను గద్దెదించే సత్తా ఉంది అన్న విషయంలో ఇప్పటి వరకు పొంగులేటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరాలని చెప్పి కొంతకాలంగా బండి సంజయ్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కూడా పొంగులేటికి ఆహ్వానించారు, ఆహ్వానం పలికారు కూడా. దీనిపైన ఇప్పటికీ పొంగులేటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన ఇంకా రాజకీయంగా ఎక్కడ చేరుతారు, ఏం చేస్తారు, ఏ పార్టీలో ఉంటారు, సొంత పార్టీ పెడతారు అనే విషయంలో చర్చలు జోరుగా సాగుతా ఉన్నాయి. అయితే ఆయనైతే తన రాజకీయ రణక్షేత్రంలో ఏ మాత్రం నేను వెనక్కి తగ్గను, ఎంత ఇబ్బందులైనా ముందుకెళ్తాను, కేసీఆర్ ఓడించడమే నా లక్ష్యం, కేసీఆర్ అంటే ఖమ్మం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరిని కూడా అసెంబ్లీకి అడుగు పెట్టనివ్వను అని శపథం చేసి ఆయన కొంత దూకుడుగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అంటే ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఏమాత్రం పట్టలేదు కాబట్టి పొంగులేటిని చేర్చుకొని ఆ షరతులకు కొంతవరకు అంగీకరించి పొంగులేటిలోకి ఆహ్వానిస్తే కొంత ఖమ్మం జిల్లాలో బలంగా బీజేపీ బలపడుతుంది, బలమవుతుంది. ఖమ్మం జిల్లాలోని 10 సీట్లలో కనీసం 8-9 సీట్లైనా గెలుచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం పొంగులేటిని
బీజేపీలో ఆహ్వానించే కార్యక్రమాన్ని ముమ్మరం చేసినగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశం మేరకు ఈరోజు చిరికల కమిటీ కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటల తదితరులు ఖమ్మం బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి వీళ్ళతో చర్చించిన తర్వాత జాతీయ నాయకత్వంతో చర్చిస్తారా, ఏకపక్షంగా అంగీకరిస్తారా, లేదంటే మరోసారి తన ఆలోచనను అంటే పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ అనుచరులతోటి అంటే తన అనుచరులు, తన శ్రేణులు, తన నాయకులతో మాట్లాడి మరోసారి స్పష్టత ఇస్తా అని చెప్తారా అనే విషయంలో కొంత తేలాల్సింది. మొత్తంగా చూస్తుంటే శ్రీనివాస్ రెడ్డి ఏ రాజకీయ పార్టీలో చేరతారనేది, శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరితే ఖమ్మంతో పాటు అక్కడ వరంగల్ కానీ, ఇటువైపు కరీంనగర్ కానీ, లేదంటే మహబూబ్ నగర్, ఇలా ఆయనకు చాలా చోట్ల అటు వ్యాపార పరంగా, రాజకీయ పరంగా చాలా మంది అనుచరులు ఉన్నారు. కాబట్టి వారంతా పార్టీ వైపు వచ్చే అవకాశం ఉంది, పార్టీలో చేరే అవకాశం ఉంది, పార్టీకి కొంత బలం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ నాయకత్వం భావిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకత్వం పార్టీ దూతలను రఘునందనరావు తదితరులను పొంగులేటితో చర్చించేందుకు పంపించినట్టుగా మనకున్న సమాచారం వరుణ్. కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.